చిచి హలో కాదండి, కానే కాదు. ఇది బృందావన్ లాడ్జింగ్ కాదయ్య బాబు, రాంగ్ నెంబర్. అంచేత త్వరగా పెట్టే. ఏమిటి గదులు మడత మంచాలు చౌకగా దొరికే వసతి గృహాల అడ్రస్ కావాలా? నేనేమైనా ఇక్కడ మే ఐ హెల్ప్ యూ అంటూ బోర్డు కట్టాను అనుకున్నావా? ఏమిటి ఊరి కొత్త అయితే నన్నేం చేయమంటావయ్యో? వెళ్ళి గోడలో దిగు. ఓ మై గాడ్, ఏమిటి గోదావరి నుంచి దిగావా? చీ 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 రాంగ్ నెంబర్లు అని తెల్లారి లేచింది మొదలు పడుకునేదాకా ఇదే వరస. ఒకడేమో లోన్లు ఫ్రీగా ఇస్తానంట, ఒకడేమో మద్రాస్ బండికి బెర్తులున్నాయంటాడు. చీ చీ వసంత, ఓ వసంత లక్ష్మి, కాస్త కాఫీ నా మొహాన తగిలేవు. వ్రతమా? ఏమిటి ఏదో వ్రతము పూజ అంటున్నావు? ఇంతకీ ఏం వ్రతం? సౌభాగ్య వ్రతం. ఓహో, సౌభాగ్య వ్రతమా? అవునండి. దీన్ని కానీ ప్రతి ఏడు నిష్టగా చేసుకుంటే వచ్చే జన్మలో మంచి మొగుడు వస్తాడంట. ఈ జన్మలో మొగుళ్ళకు కాఫీ టిఫిన్లు ఇవ్వకుండా మలకలా మార్చేసి వచ్చే జన్మలో మంచి మొగుళ్ళ కోసం వ్రతాలు పూజలు చేయమందా మీ అమ్మ? అన్ని అయ్యాకేయండి. సరే కానీ మీరు కాస్త త్వరగా ఫ్రెష్ అయ్యి బజార్కి వెళ్ళి పూజ సామాన్లు తీసుకురండి. పూజా సామాగ్రి అంటే ఈ వినాయకుడికి పెట్టినట్లు పాలవెల్లి, నేరేడు, మారేడు, మామిడాకులు అవా? అన్ని అనుమానాలే. పూజ సామాగ్రి అంటే అరటి పండ్లు, ఆవు పాలు, అగురత్తులు, అప్పడాల కర్ర, కొబ్బరి తాడు. అమ్మో, అప్పడాల కర్ర, కొబ్బరి తాడు. అమ్మో, అప్పెందుకే? అమ్మ కూడా పాడ. ఆయుధ పూజ ఏమండి? అమ్మో, ఆయుధ పూజ అమ్మో నాకొద్దు. ఈ పూజలు, ఈ వ్రతాలు, ఈ అప్పడాల కర్ర, ఈ కొబ్బరి తాడు నా వల్ల కానే కాదు. నేను ఆఫీస్కి పోతా. ఇవాళ ఆఫీసులోనే స్నానం కూడా ఆఫీసులోనే చేస్తా. నేను ఆఫీస్కి పోతా. అంతేనా? అంతే. మాట వినదా? విన్ను. పూజ చేయించుకోదా? చేయించుకో. నేను ఆఫీస్కి పోతా. సరే సరే, వెళ్ళండి. అయినా ఇలాంటి ఇబ్బందులు వస్తాయని మీ ఆఫీస్ బ్యాగ్, మీ షూస్ ముందే దాచిపెట్టాను. అమ్మో, ఆఫీసు బాగు, షూస్ అన్నీ దాచిపెట్టావా? ఇదెక్కడి సంతే వసంత? వచ్చే జన్మ మొగుడి కోసం ఇలా కళ్ళ ముందున్న వారిని కాల్చుకు తేవడం న్యాయమా? ఈ వ్రతాల భార్యల బారి నుంచి కాపాడేందుకు మాకు కూడా ఏదైనా వ్రతం ఉంటే చెప్పి పుణ్యం కట్టుకో ప్రభు. ఎరా పియర్, ఎంతసేపు అయింది వచ్చి? వెతబట్టలిగిన భాషలు ఊరు పాండు రంగం అల్లేవు. అది సరే, ఉదయాన్నే శాపం తిన్న ఆ జానపద హీరోలాగా ఆ దేశం అంతా చూస్తూ నన్ను రక్షించు ప్రభు అంటున్నావు. నీకు సిస్టర్కి ఏమైనా రిలేషన్స్ కానీ దెబ్బతిన్నాయా? ఏం చెప్పమంటావు రే పియారు? అదే పాండురంగం బ్రహ్మచారిరా. నిజంగా నువ్వెంత అదృష్టవంతుడిరా. ఈ పిల్లనే జైల్లో పడకుండా తెలివిగా తప్పించు తిరుగుతున్నావు. ఏడ్చినట్టే ఉంది. అది తెలివి కాదు, నా కర్మ. ఒకవైపు పెళ్ళికి, మరోవైపు ఉద్యోగానికి మీసాలు దాగి పెట్టేసి ఇదిగో ఇలా బజారు పాలయ్యాను. డిగ్రీ ఉంది, ఉద్యోగం ఇస్తారా అంటే చెయ్యి ఖాళీ లేదు, పక్క ఆఫీసులో ఆడుకోపో అంటున్నారు. పోనీ పెళ్లి చేసుకుంటేనన్నా అదృష్టం మారుతుందేమోనని ఆశపడితే ఆడపిల్లల తల్లిదండ్రులు చదువుకి పో అంటున్నారు. ఎవరికి పనికిరానికి బతుకు ఎవరిని గురించరా? అయిందా?
చెప్పుకోవాల్సిన డైలాగ్ ఇంటికి రాగానే ఏమండి కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా, పోనీ ఏమైనా ఆల్రెడీ తీసుకొని వచ్చారా, మజ్జిగ కావాలా, మజ్జిగ కావాలా, స్నానం చేస్తారా, ఇలా పలకరించే పరామర్శించే ఎలా ఉంటే ఇంకేం కావాలా లైఫ్లో? ఇప్పుడు ఈ సంగతి చెప్పడానికి పొద్దున్నే తగలడింది. అది కాదు, పెద్ద అవాంతరం వచ్చి పడింది, నువ్వే గట్టెక్కించావు. ఏమిటి గొప్ప తీసి ఓనర్ గడి ఖాళీ చేయమన్నాడా ఏమిటి? సర్లే, వాడు ఆ మాటని 6 నెలలు అయింది. ఏ అమృత గడియల్లో వాడు ఆ మాట అన్నాడో కానీ ఆ మాట మీద నిల్చుంటున్నాడు వాడు. పాపం అద్దె కూడా వద్దంటున్నాడు రా. మరింత ఏమిట్రా? అది కాదు విషయం, చెప్పుకోవడానికి అడుక్కోవడానికి నాకే కాస్త సిగ్గుగా ఉందిరా. నేను చాలాసార్లు డబ్బులు అడిగాను, సిగ్గుపడదు. ప్యాంటు షర్టు ఓ సందర్భంలో అడిగాను, ఆయన సిగ్గుపడ్డాను. వాచ్ అడిగాను, సైకిల్ అడిగాను, రేషన్ కార్డు అడిగాను, ఎలక్షన్లప్పుడు చివరికి నీ ఓటు నేను వేస్తారా అని అడిగాను. చిరునవ్వుతో వేసుకో అన్నప్పుడు కూడా నేను సిగ్గుపడలేదురా. కానీ ఈసారి అడగాలంటే నాకు అడగడానికి ఏం మీరు చచ్చాయని అలా అడగు లేదా ఫోజు నువ్వు రాజ్యం వదిలి అడవుల్లో కూర్చున్న పెళ్ళంతో అడవుల్లో కూర్చున్న రావుణ్ణి భరతుడు వెళ్ళాడా? వెళ్ళి పాదుకలు అడగలేదు అంటే కుప్పదీసి నువ్వు కూడా ఆపర్ మీద వచ్చావా? అర్థమైంది కదా, ఎలా చెప్పాలని మహా ఇదైపోయాను. విషయం ఎదవది, సెన్సిటివ్ అయినా మనకి అడగలేదు. అమ్మో నా చెప్పులే నేను ఇవ్వను. ఏ అయినా నీ చెప్పులు ఏమైనా తాగట్టు నోటి చచ్చా? ఏంటి చెప్పులు కూడా తాకట్టు పెట్టుకుంటారా? ఎక్కడరా తమ జోకులు నువ్వు సిల్లి కదా. వాడేమంటే వీడితో ఏమని చెప్పి నా చెప్పులు పోయి చచ్చి పోయాయా? ఎప్పుడు ఎక్కడ? నిన్న రాత్రి గుళ్ళో. అసలు గుళ్ళోకి ఎందుకు వెళ్ళావురా? ఏ గుడి ఇక్కడ ఎందుకు వెళ్ళావు? అది కష్టాల దేవుడు కోదండ రాముడు రావాలి. అసలు గుళ్ళోకి ఎందుకు వెళ్ళావురా? మరి ఎక్కడికి వెళ్ళామంటారా? ఏదో నిద్ర ఆలోచింది కదా అని దేవుడిని హలో అందామని వెళ్ళా. ఏమిటి ఇంటర్వ్యూనా? ఎప్పుడు ఎక్కడ? అరే అదేదో ఊరి బయట కంపెనీనే, ఇంటర్వ్యూ మాత్రం ఇవ్వాలే. ఏమిటి ఇవ్వాలేనా? రాక రాక వచ్చిన అవకాశం, అందులో ఊరి పొలిమేరకు పోవాల్సిన వాడిని మీటింగ్ ఆపి త్వరగా వెళ్ళు వెళ్ళు. స్నేహం ఇంత తీయగా ఉంటుందని విన్నావే కానీ ఇంత తీయగా ఉంటుందని మాత్రం ఇప్పుడే తెలిసిందిరా. థ్యాంక్స్ రా. వస్తా. ఇంతకీ నీ చెప్పులు ఎక్కడా? అమ్మో నా చెప్పులా? నేను అవి పాడైపోయాయిరా, తిరిగి చచ్చాయి. వేసుకుంటారా? సరే తెగినంత మాత్రాన చెప్పు చెప్పు కాకుండా పోతుందని చెప్పు. తెగినంత మాత్రాన చెప్పు చెప్పు కాకుండా పోతుందని చెప్పు. అరే పొద్దున్నే సతాయి చెప్పు. నాకున్నవే ఒక జత, అది కాస్త నీకు ఇస్తే నేనే ఆఫీస్కి వెళ్ళేదిరా. అసలే చూస్తా పెట్టింది. చక్కగా పెళ్ళైన వాడు ఈవేళ సెలవు పెట్టి ఏదైనా ప్రత్యేక కార్యక్రమం పెట్టుకో, రిలాక్స్ అవ్వు. సెలవు పెట్టి ఇంట్లోనా? అందులో ఇవాళ సెలవు పెట్టి ఇంట్లో కూర్చోకూడదా? కూడదు, కూడనే కూడదు. పరమటించాడు వచ్చేదరా? అమ్మో అసలే కూర్చోకూడదు. సెలవు పెట్టి అసలే కూర్చోకూడదు. పరమ డేంజర్. నీకు అట్లా కాదు. ఈరోజు మా ఆవిడ అదేదో దిక్కుమాలిన వ్రతం చేసుకుంటుందట. అది వ్రతం కాదురా, ఊచకోత. ఊచకోత?
కూర్చోకూడదు ఆయన ఆడ కూర్చోకుంటే వీడికి ఏంటంత బాధ. ఛీ, మొదటి నుంచి మొత్తం చెప్తేనే కానీ అర్థం కాదు నీకు. ఇలా కూర్చో, ఇలా కూర్చో. నాకు భయం కూర్చోకూడదు. అసలు ఏంటంటే ఏంటమ్మా వినిపించలా? ఈ రోజు సౌభాగ్య వ్రతం చేసుకుంటున్నాను అన్నయ్య గారు. ఆహా, ఈ వ్రతం నాకు ప్రతిదీ నిష్టగా చేసుకుంటే వచ్చే జన్మలో నాకంటే మంచి కూడా వస్తాట. అదా విషయం. శుభం. మరి ఇంకేంటి, అసలు ఈ వ్రతాలు పూజలు ప్రతిరోజు చేసుకుంటే మొగుళ్ళకి ఎంత చేయం? అసలు నన్ను అడిగితే ఈ వ్రతాలు ప్రతిరోజు చేసుకోవాలంటాను. అంటావురా? అంటావు. నీ సొమ్మేమైంది? బ్యాచులర్ కవి అలాగే చేసుకుంటా కానీ రే నీకు మాత్రం చెప్పులు ఇవ్వను, నాకు ఇవ్వను. చెప్పులు ఏంటన్నయ్య గారు? ఒరే చూడరా, చెప్పులంటే ఏమిటో కూడా తెలియని మహాలక్ష్మి రామా. అది కాదు సిస్టర్, ఏమైందంటే ఓ కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయో అంటూ పేపర్లో ప్రకటన పడింది. అప్లై చేయడం ధర్మం కదా అని ఓ అప్లికేషన్ పడేశాం. అంతే, లక్కీగా ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు వచ్చింది. ఇంకేంటి ఆలస్యం? డిగ్రీ కాగితం పోయిందా ఏంటి? డిగ్రీ కాగితం పోయినా డోంట్ కేర్ అనేవాడినమ్మా. కానీ పోయింది డిగ్రీ కాదు, నా చెప్పులు లేకుండా ఇంటర్వ్యూకి వెళ్ళేది. చెప్పు. అదా సంగతి. అందుకని నీ పెళ్లి చెప్పులు అడగడానికి వచ్చావా? అవునమ్మా, చెప్పులు అడగడానికి వచ్చాను. అంతే సిస్టర్, అంతే. ఒరే, ఆ చెప్పులు నాకు ఇచ్చి ఈ పాదాలేమో ఆవిడకి ఇయ్యి, నేను ఇంటర్వ్యూకి వెళ్తాను, ఆవిడేమో పూజ చేసుకుంది అని చెప్తుంటే కాదంటే కాదని మొరవిస్తున్నాడమ్మా. ఏమండి? ఏంటండి? పాపం వ్రతం పూట కాదనకండి, చెప్పులు ఇవ్వండి. వ్రతం పూట చెప్పులు ఇప్పించిన వచ్చే జన్మలో చెప్పు కింద దేవుడులా పడి ఉండే పెరివిటి వచ్చును అని మీ అమ్మగారిని చెప్పిందా? ఇదిగో మళ్ళీ వ్రతం మాట ఎత్తావో సస్తే ఉమ్మను. అంతేనా? అంతే. మాట వినరా? విన్ను. అంతేనా? అంతే. అంతే 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 అస్సలు విన్ను. సిస్టర్, లా అండ్ ఆర్డర్ చేయి దాటిపోతుంది. ఆలస్యం చేస్తూ వ్రతకల్లోనమ్మ తరేయాలి. ఆ చెప్పులు ఇవ్వన మొహాన పాలిస్తాను. నేను ఇంటర్వ్యూకి పోతా. ఆ తర్వాత నువ్వు వాడిని అదుపులోకి తీసుకోవచ్చు. ఇచ్చేయి. కాకపోతే భర్త అనుమతి లేదు. సౌభాగ్య వ్రతం రోజు ఏ పని చేయకూడదంట. భర్త అనుమతి లేనిదే సౌభాగ్య వ్రతం రోజు ఏ పని చేయకూడదా? దురదృష్ట దేవత ఏడం కాలితో తన్నింది. అంచేత ఈ హస్యలో కూర్చుకో. వెళ్ళరా. మరి నా ఇంటర్వ్యూ? నా వ్రతానికి టైం అవుతుంది, పదండి. అమ్మో, నేను వ్రతం చేసుకో. నాకు ఈ వ్రతాలు ఈ పూజలు నా వల్ల కానే కాదు. నేను ఆఫీస్కి పోతా.